ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాయబడిన లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధి అయిన శక్తి ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు ఒక్కసారి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై ఉండి ఉన్నవారైతే మరలా లోక సంబంధమైన విషయంలో తప్పిపోకూడదు. ఈరోజు మనం గమనించాలి. పౌలు గారు చెప్తున్నారు, దేవుని శక్తిని ప్రభావమును అనుభవించి ఏ విషయములో తప్పిపోకూడదు. అదే ఈరోజు చెప్తున్న మాట. దేవుని పిల్లలు తప్పిపోకూడదు. ఒకసారి మీరు గమనించాలి, ఎక్కడ మీరు తప్పిపోయారు, ఏ విషయంలో తప్పిపోతున్నారు. తప్పిపోకూడదు. బైబిల్ చెప్తున్న మాట, తప్పిపోకూడదు. తప్పిపోయే వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మొదటి మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యము చేత. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. కీడు కల్పించేవారు తప్పిపోతారు, మేలు కల్పించేవారు కృపా సత్యము నొందెదరు. తప్పిపోయేవారు ఎవరు అనేది మనం గమనిస్తే, కీడు కల్పించేవారు, ఎదటి వారికి కీడు కల్పించేవారు ఖచ్చితంగా దేవుని దృష్టిలో తప్పిపోతున్నారు. మేలు కల్పించేవారు కృపా సత్యము నొందిన వారుగా నిలిచి ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఏ విషయంలో తప్పిపోకూడదు. బాప్టిసం పొంది మారు మనసు పొంది ప్రభువుని వెంబడిస్తూ ప్రభు రక్తము ప్రభు శరీరం తీసుకుంటూ దేవుడి వాక్యము వింటూ దేవుని శక్తిని పొందుకొని తప్పిపోయే పరిస్థితులు రాకూడదు. ఎందుకు తప్పిపోతున్నారు, ఎప్పుడు తప్పిపోతారంటే, కీడు చేయాలని ఎప్పుడైతే నీ మనసులో కలిగి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు తప్పిపోతున్నారు దేవుడి దృష్టిలో. మీరు గమనించాలి. రెండో విషయం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు తప్పిపోతాడు. మీరు గమనించాలి. దేవుడు చెప్పే మాటలు ఇక్కడ గమనించాలి. తెలివి కలిగి ఉండటం ఇది మంచిదే, కానీ తొందరపడేవాడు ఖచ్చితంగా తప్పిపోతాడు. వాక్యాన్ని కాదని, మనుషుల యొక్క గద్దింపు కాదని, కొన్ని తప్పిదములు ఎత్తు చూపించినప్పుడు వారు ఎప్పుడైతే వారు తొందరపడి నడతను మార్చుకుంటారో, మార్గాన్ని మార్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తప్పిపోతారు. తప్పిపోవటానికి సూచన కీడు చేసేవారు తప్పిపోతారు. రెండోది, తొందరపడి మూర్ఖముగాను ప్రవర్తించి మూర్ఖముగా అనుసరించేటువంటి స్వభావము కలిగిన వారు ఖచ్చితంగా తప్పిపోతారని వాక్యం చెప్తున్నమాట. యోబు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. నీ ఉపదేశము చేయుడి, నేను మౌననై ఉంటిని, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుడు వాక్యం చెప్తున్న మాట, నువ్వు తప్పిపోకూడదు. ఇక్కడ అంటున్న మాట, ఏమంటారు, ఏ విషయములో నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయి. అది వాక్యం వింటున్న వారిలో చేయాల్సిన పని. ప్రభువా, నేను ఏ విషయములో నేను తప్పిపోతున్నాను. సేవకులు వాక్యము చేత మాట్లాడుతున్నప్పుడు తప్పిపోతున్నామా? వాళ్ళు గద్దించేటప్పుడు తప్పిపోతున్నామా? లేకపోతే మేము మా సొంత ఆలోచన ప్రకారం ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో మాకు బయలుపరచమని అడగాలి. కొంతమంది చూడండి, వాళ్ళు చేసింది తప్పే, ఆ తప్పుని ఎత్తి చూపిస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకున్నట్లుగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఏం పర్లేదు, నేను చేసిందే కరెక్ట్, నేను ఎందుకు మాట పడాలని ఒక్కటి గుర్తుంచుకోండి.
దేవుడు వాక్యము చేత సేవకుల నోటలో కొన్ని విషయాలు పెట్టి వాటిని గద్దించినప్పుడు, అప్పుడు అది మనకి వినబడినప్పుడు దేవుడి దృష్టిలో మనం అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఏ విషయంలో తప్పిపోయాను, నాకు బయలుపరచు, అది నేను సరిచేసుకుంటా. సరిచేసుకున్న వాడే దేవుని యందు నిలిచి ఉంటాడు, దేవుని యందు నిలిచి ఉంటాడు. ఎందుకంటే రాజుల గ్రంథములో 15వ అధ్యాయము 4వ వచనములు మనం గమనించాలి. 15వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ రాయబడిన మాట, దావీదు హితీయుడగు ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలు దేని విషయములో యందునైనను తప్పిపోకుండా ఉండెను గనుక. సరే, ఊరియా భార్య విషయంలో తప్పు చేశాడు. వాస్తవానికి దావీదు తప్పు చేశాడు, కానీ ఆ తర్వాత నుంచి తన తప్పు తెలుసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని తన జీవిత కాలం అంతా కూడా యెహోవా దృష్టిలో ఎక్కడ తప్పిపోలేదు అని రాయబడం. చాలామంది ఏంటో తెలుసా, ఒక తప్పు చేస్తారు, దీనివల్ల మాకు పెద్దగా ఏం ఎఫెక్ట్ పడలేదు, మరొక తప్పు చేయటానికి ఇష్టపడుతుంటారు. ఇంక కొంతమంది ఏం చేస్తుంటారంటే, చేసినవి చేసుకుంటా, ఏం పర్వాలేదు, మనం తప్పులు చేయటం సాధ్యం, దేవుడు మనల్ని క్షమించటం సాధ్యమని వాళ్ళకు వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటారు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, నువ్వు తప్పి చేస్తున్నావంటే దేవుడి దృష్టిలో ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. అందుకనే అయా నేను పాపం చేశాను, తప్పు చేశానని దావీదు కన్నీరు కార్చి కీర్తనలో రాశాడు. నీ ఆత్మ నా యొద్ద నుండి దూరము కాకూడదు, నీ సన్నిధి నుండి నన్ను దూరపరచొద్దని ఏడ్చి మరీ ప్రార్థన చేశాడు. అందుకనే ఇక్కడ దావీదుని గురించి రాయబడిన మాట, యెహోవా దృష్టి యందు యథార్థంగా నడుచుకున్నాడు. ఏ విషయంలో కూడా దావీదు ఆ తర్వాత నుంచి తప్పు చేయలేదు. వాక్యం చెప్తున్న మాట మీరు బాగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యములో ఎందుకు బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అర్థమైందండి. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 3 అంశాలు ప్రభు మాట్లాడాడు. మొదటి విషయం ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. కానీ కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను తీసుకొని వచ్చి ఎక్కడుందో చూసి కనిపెట్టి భుజాల మీద తీసుకొని వచ్చి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని చెప్పాడు. బైబిల్ చెప్తున్న మాట, తప్పిపోకూడదు, తప్పిపోయిన వారు తరలా దేవుని దక్కించుకున్నట్లుగా వాక్యం చెప్తున్న మాట. రెండో ఉపమానం ఏంటో తెలుసండి. 10 వెండి నాణ్యములో ఒక వెండి నాణ్యం పోయింది. ఆ స్త్రీ చక్కగా ఊడ్చి దీపం వెలిగించి జాగ్రత్తగా వెతికి పోగొట్టుకున్నది దక్కించుకున్నట్లుగా రాయబడింది. మూడవది, 2 కుమారుల్లో ఒక కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి మాట కాదని ఇదిగో దూరదేశానికి వెళ్ళి లోక సంబంధమైన వ్యసనాల్లో పడిపోయినప్పుడు తప్పు తెలుసుకొని తండ్రి వద్దకు వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయములో నువ్వు తప్పిపోతున్నావు, తప్పిపోకూడదనే వాక్యం చెప్తున్న మాట. ఇంకా నువ్వు కూడా తెలిసి కూడా వాక్యం మాట్లాడిన కూడా నువ్వు తప్పిపోయినట్లయితే లోకములో పరిస్థితులు వేరు. అపవాది సాతానుడు చూడండి, మీరు గమనించాలి, నేను ఏ విషయంలో తప్పిపోయానని నువ్వు అనుకోవచ్చు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనములో మీరు గమనించినట్లయితే రాయబడినటువంటి మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు కూడా గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. సరే, ఏం పర్లేదు, చిన్నదే కదా, ఏం పర్లేదు, నా ఆలోచనే కదా, ఏం పర్వాలేదు, నా తలంపులే కదా. వాక్యానికి ఏమాత్రం వ్యత్యాసం ఉండదండి. వాక్యం 2 అంచులు వాడుగల ఖడ్గం. వాక్యం విని కూడా ఒక్కటి తప్పిపోయినా మిగతా వాటి అన్నిటిలో అనుసరిస్తున్నాను అనుకుంటారు కొంతమంది, వాటి విషయములో అపరాధి అవుతారు. అలా మొదటి నుంచి రావాల్సిందే. కాబట్టి నీవు దేవుని వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో కూడా తప్పిపోకూడదని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభునందు విశ్వాసము కలిగి నీవు దేవునితో నిబంధన చేసుకో. ఏ విషయములు తప్పిపోకుండా సరిచేసుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆయన సన్నిధిలో నిలిచి ఫలించి అభివృద్ధి పరచబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ లేఖన వాక్యము శక్తిని పొందుకొని, ప్రభావం పొందుకొని, మారు మనసు పొంది ప్రభుని తెలుసుకొని తప్పిపోకూడదు. తప్పిపోయినట్లయితే ఎన్నో నష్టాలు, ఎన్నో పరిస్థితులు, తప్పిపోవటానికి మూల కారణం ఇదిగోనైనా నా ప్రభువా కీడు చేసే స్వభావం అని మీరు మాట్లాడారు. తప్పిపోవటానికి రెండో కారణం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ తప్పిపోతారని. తప్పిపోవటానికి మూడో కారణం దేవుని వాక్యము విని ఒక్క విషయములో కూడా మిస్టేక్ లేకుండా భయభక్తులు కలిగి ఉండటమే. లేదా చిన్న బలహీనతలే, కొద్దిగా బలహీనత అన్నట్లయితే మిగతా ఆజ్ఞలన్నిటిలో కూడా అపరాధి అగునని వాక్యం చెప్తున్నమాట. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఏ విషయంలో తప్పిపోకూడదని మీ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం వారిని, వారి కుటుంబమును, వారికి ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాద ఫలముల చేత నింపి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.